అకాల వర్షాలకు అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. గత రాత్రి కురిసిన వడగండ్ల వానకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున మిర్చి పంట తడిసిపోయింది. మామిడికాయలు నేల రాలిపోయాయి. ఇప్పటికే కొంతమంది రైతులు వందల క్వింటాళ్ల వడ్లు ఐకేపీ సెంటర్ల వద్దకు తీసుకొచ్చి అధికారులు ఎప్పుడు కొనుగోలు ప్రారంభిస్తారా అని ఎదురుచూస్తున్నారు. నిన్న రాత్రి కురిసిన వర్షానికి రైతులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అధికారులు వెంటనే ఐకేపీ సెంటర్ల ద్వారా వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు. అకాల వర్షానికి అన్నదాత కుదేలవుతున్నాడు. గత రాత్రి కురిసిన ఎదురుగాలతో కురిసిన వరదల వానకి ఇప్పటికే వరంగల్ జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల మిర్చి పంటతో పాటు మామిడికాయలు నేలరాని పరిస్థితి. కొంతమంది రైతులు కళాల్లోకి ఐకేపీ సెంటర్లోకి తీసుకొచ్చి వడ్లు ఆరబెట్టిన పరిస్థితి. ప్రస్తుతం మనం సిద్ధాపూర్లో ఉన్న ఐకేపీ సెంటర్లో ఉన్నాం. ఇక్కడ వీళ్ళు రైతులు గత 10 రోజుల నుంచి పడిగాపులు కాస్తున్నారు. మా వడ్లు ఎప్పుడు కొనుగోలు చేస్తారని చెప్పేసి నిన్న రాత్రి కురిసిన వర్షానికి వాళ్ళు ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్న పరిస్థితి. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఇప్పుడు ఇక్కడ వడ్లు ఎప్పుడు ఆరబెట్టారు? మేము 10 రోజులు ఆరబెట్టి వానకు అంత గాలిపి కొట్టుకుపోతున్నాయి. మాకు సెంటర్ ఓపెన్ కావాలి, మాకు తొందరగా కాంటాలు కావాలి అని మేము మనవి చేస్తున్నాం. మొత్తం మీరు ఎన్ని క్వింటాలు తీసుకొచ్చారు? మేము 50, 60, 70 క్వింటాల దాకా ఉంటాయి. గడుపు ఒక పర్దాలు అయితే కొట్టుకుపోతున్నాయి, వర్షానికి తడుతున్నాయి. అదే మా బాధ. కురిసిన వర్షానికి మీకు ఏమైనా దెబ్బ? నిన్న వర్షానికి మీకు ఏమైనా నష్టం జరిగింది? దెబ్బ తాకి దానికి సంచులు పర్దాలు కొట్టుకుపోయినాయి. వర్షం పడి ఇబ్బంది అయింది. ఇప్పుడు వీటిని కప్పడానికి ఏమి లేదు, ఎవరు ఏమి ఇవ్వలేదు, మాకు ఏమి ఇవ్వలేదు. పర్దాలు ఇవ్వలేదు, మాయే పర్దాలు మాయే అన్నీ. చెప్పండి అమ్మ, మీరు ఎప్పుడు తీసుకొచ్చిన ఇక్కడికి వాళ్ళు? వారం 10 రోజులు అవుతుంది సార్. వర్షాలు వచ్చి అంత తలడిస్తాను రాసాములు. పర్దాలు ఎవరు ఇచ్చేటోళ్ళు లేరు. రాత్రి వర్షానికి గాలి ద్వారా ఇండ్లు సంవత్సరాల పిల్లల కంచి వచ్చి ఆగమైంది. మరి అదే మేము కోరుకుంటాను. ఎన్ని క్వింటాలు తీసుకొచ్చినాము? 30 క్వింటాన్లు. సన్నవడ్లు వేసినా దొడ్డియే. ఏమంటారు సార్లను అడిగినా మీరు? సార్ని అడగలేదు సార్. ఇవరకు అయితే ఇవరకు రాలే కదా సార్, అత్తే అడుగుతారు కదా. ఎప్పుడు రాలే వరకు, ఇది పోసిన కంచి రాలే. గంతే సార్ మేము కోరుకునేది. వడ్లు ఐకేపీ సెంటర్కి తీసుకొచ్చి ఇప్పటికీ వారం 10 రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటికీ ఒక అధికారి కూడా ఇటు సైడ్ రాలేదని చెప్పేసి, ఇప్పటికీ అకాల వర్షాలు కురుస్తున్న సందర్భంలో మా పంట నష్టం ఏమైనా జరుగుతుందని చెప్పేసి రైతులైతే ఆందోళన చెందిన పరిస్థితి. దానికి తోడుగా టార్పాలిన్ కవర్స్ కూడా లేకపోవడంతో వర్షం వస్తే వడ్లు ఎక్కడ తడిచి ముద్ద అవుతాయి, మొలకలు అవుతాయి అని చెప్పేసి రైతులు కూడా ఆందోళన చెందిన పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు త్వరితగతిన ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేసి ఏదైతే ఈ కళలోకి తీసుకొచ్చిన వడ్లు ఉన్నాయో వాటిని వెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి రైతులైతే కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపతి, రాము, మెగా 9 టీవీ, వరంగల్.